శివరాత్రి సందర్భంగా గత 5-6 సంవత్సరాలుగా మనం ఈ వేడుకను చేసుకుంటున్నాం. విచ్చేసిన ప్రతి ఒక్క సదస్యుడికి, సాధకుడికి గురువైన శ్రీరామచంద్రుడి తరపున శిరస్సు వంచి ప్రణమిల్లుతూ ఇంచుమించు 12 గంటలు సాగే ఈ దివ్య యజ్ఞానికి స్వాగతం, శుభస్వాగతం. యు వెల్కమ్. ఇదివరకే మీకు విన్నవించుకున్నాను. శివరాత్రిని నేను దర్శించినప్పుడు నాలో స్ఫురించిన భావుకతని మీతో ఇప్పటికే పంచుకోవడం జరిగింది. మనం ఇప్పుడు ఉమెన్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే అని ఎలా అయితే జరుపుకుంటున్నామో, మన హృదయాంతరంగంలో కొలువై ఉన్న, సజీవంగా ఉన్న, మనం జీవించడానికి కారణభూతమై ఉన్న, ఈ జన్మ యొక్క రూపకల్పన చేసిన, హృదయాంతరంగంలో సజీవంగా కొలువై ఉన్న ఆ మహాశివుడి కోసం ఒక రోజుని అంకితం చేసుకుని ఆ రోజంతా ఆయన స్వరూప స్వభావ ప్రభావ ప్రాభవాలని స్మరించే రీతిగా స్మరించేందుకు మనం ఒక రోజును అంకితం చేసుకోవటం నిజంగా ఎంత అద్భుతమో ఒకసారి ఆలోచించండి. మన హృదయాంతరంగంలో సజీవంగా కొలువై ఉన్న మహాశివుడి కోసం, ఈ జన్మ యొక్క రూపకల్పన చేసిన మహనీయుడి కోసం, ఈ సాంద్రతా శిల్పాన్ని అద్భుతంగా చెక్కి ఈ సాంద్రతా శిల్పంలోకి ప్రవేశించి మనం జీవించి ఉండటానికి కారణభూతమై ఉన్న మహాశివుడి యొక్క స్వరూప స్వభావ ప్రభావ ప్రాభవాలని ఒకసారి స్మరించే ప్రయత్నం చేద్దాం. మరి ఆ మహాశివుడి గురించి మాండుక్యోపనిషత్తులో మహర్షి ఏం చెప్పారు, అలాగే మరి ఆ మహాశివుడి గురించి శ్రీ మహావిష్ణువు ఏం ఉపదేశించారో ఈ 2 శ్లోకాలు మనం మస్తిష్కంలో శాశ్వతంగా అనుష్ఠానం చేసుకునే రీతిగా మనం ఆ 2 శ్లోకాల యొక్క అంతరార్థాలని గ్రహించి వాటి మీద ధారణ చేసి వాటి యొక్క అంతరార్థాన్ని అనుష్ఠానం చేసుకుని అనుష్ఠానశీలులుగా పరిణమించే ప్రయత్నాన్ని గావిద్దాం. మనం జయధ్వానాలతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడదాం. మాండుక్యోపనిషత్. అమాత్రశ్చతుర్థో అవ్యవహార్యః ప్రపంచోపశమః శివో అద్వైత ఏవమోంకార ఆత్మైవ సంవిశత్యాత్మనా ఆత్మానం యయేవం వేద యయేవం వేద. మహర్షి. భావం: 4 పాదాలు కలిగిన ఈ ఆత్మ చైతన్యమే శివం, ఇదియే అద్వైతం, ఈ ఓంకారమే ఆత్మ. ఈ విధంగా తెలుసుకున్నవాడు ఆత్మ చైతన్యాన్ని ఆత్మజ్ఞానం ద్వారా సుసంపన్నం చేసుకుంటాడు. జయస్తు. మనకి ఏవం వేద అనేది బాగా తెలుసున్న విషయం. ఇది తెలుసుకుని తీరాల్సిన అంశం. ఇది తెలుసుకుని తీరాల్సిన అంశం. ఇది ఈ రీతిగా తెలుసుకోవాలి. ఇది తెలుసుకుని తీరాల్సిన అంశం. ఫస్ట్ ఏంటి ఏవం వేద అంటే ఇది తెలుసుకుని తీరాల్సిన అంశం. దీన్ని ఈ రీతిగా తెలుసుకోవాలి. ఓకేనా? ఏవం వేద 2 సార్లు. అమాత్రశ్చతుర్థో అవ్యవహార్యః ప్రపంచోపశమః. అమాత్రశ్చతుర్థో అవ్యవహార్యః ప్రపంచోపశమః. సో ఓంకారాన్ని వివరిస్తూ ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రలు, అక్షరాలు ఇవన్నీ తీసేసి
అమాత్రో చతుర్థో అవ్యవహార్య ప్రపంచోపశమః అనేది అది ఎలా ఉంటుందంటే ఈ శ్లోకం ఒక్కొక్క మెట్టు ఎక్కించి, నేను ఇదివరకే చెప్పా, మాండుక్యోపనిషత్తు పుష్కర శ్లోకాలతో పరిపుష్టమై ఉన్నది. మాండుక్యోపనిషత్తు పుష్కర శ్లోకాలతో పరిపుష్టమై ఉన్నది. ఒక్కొక్క మెట్టు దిగువ భాగం నుండి మన ఒక్కొక్క మెట్టు ఎక్కించి 12వ శ్లోకం చిట్ట చివరి శ్లోకం అది శిఖరం మీద ఉంటుంది. ఇక్కడ కంక్లూడ్ చేసేసాడు. ఏమం వేద, ఇది తెలుసుకుని తీరాలి, ఈ రీతిగా తెలుసుకుని తీరాలి అని 2 అర్థాలకి 2 సార్లుగా నేనైతే పిలుచుకున్నాను. ఇది తెలుసుకుని తీరాలి, ఈ రీతిగా తెలుసుకుని తీరాలి అని నేను 2 సార్లు వారు. మిగతా ఎక్కడ శ్లోకాల్లో ఏవం వేద ఒక్కసారి ఉంటుంది, ఇక్కడ మాత్రం 2 సార్లు ఉంటుంది. సో ఏవం వేద అంటే ఇది తెలుసుకుని తీరాల్సిన అంశం, ఈ రీతిగానే తెలుసుకుని తీరాల్సిన అంశం. అది ఒకసారి రాసుకోండి. ఏవం వేద అది రాసుకోండి ఫస్ట్. ఒకసారి నేను మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను, బతిమాలుకుంటున్నాను, నచ్చ చెప్పుకుంటున్నాను. ఈ 12 గంటలు సుమారుగా మనం కలిసి ఉంటాం. ఇవాళ నాకు ఎలాంటి సెంటిమెంట్స్ లేవని మీకు తెలుసు, నాకు ఎలాంటి సూపర్స్టిషియస్ నేచర్ లేదని మీకు తెలుసు. కానీ నేనే చెప్తున్నా, ఇవాళ చాలా పర్వదినం, చాలా పండుగ దినం. ఇది ఒక ఆధ్యాత్మిక ఆమెత. ఎందుకంటే ఇది మన కోసం మనం అంకితం చేసుకున్న రోజు. ఇది మన నిజతత్వం కోసం, మన సహజత్వం కోసం మనం అంకితం చేసుకున్న రోజు. ఈ 12 గంటలైనా కనీసం మీ మానవత్వానికి పూర్తి స్థాయిలో స్వస్తి పలికి, మీలో ఉన్న పశుత్వానికి పూర్తి స్థాయిలో స్వస్తి పలికి, ఈ 12 గంటలు పూర్తిగా మీ శివ స్వభావంతో, మీ శివ మహాశివుని యొక్క మహోత్సవమైన ఆ స్వభావాలతో పరిపుష్టమై ఉండండి. ఈ 12 గంటలైనా కొంచెం మానవత్వానికి స్వస్తి పలికి, ఈ జీవితంలో మీరు పడుతున్న ఇబ్బందులు నాకు తెలుసు, అపజయాలు నాకు తెలుసు, అనారోగ్యాలు నాకు తెలుసు, అవమానాలు నాకు తెలుసు, మనం ఎంతగానో ప్రేమించిన వాళ్ళు మనని నిరాకరించటం తెలుసు. ఇవన్నీ ఉన్నాయి కాదనట్లా. అలాగే మీరు గెలిచిన గెలుపులు నాకు తెలుసు, సంపాదించిన ఆస్తిపాస్తులు నాకు తెలుసు, మీ వంశాంకురాలు దౌహిత్రులు ఎంతెంత ఉన్నతమైన పదవుల్లో ఉన్నారో ఇవన్నీ నాకు తెలుసు. ఇవన్నీ పాత్రకు సంబంధించిన అంశాలు, ఇవేవి మీకు సంబంధం లేనటువంటి అంశాలు. ఈ ప్రపంచంలోని అత్యంత నికృష్టమైన వాడు కూడా మహోన్నతమైన వాడే. కొంచెం సేపు మీ పాత్రలకి పూర్తిగా స్వస్తి పలికి, ఈ 12 గంటలు, ఈ పుష్కర సమయం మీరు చేయాల్సింది ఏంటంటే ఆ శివ స్వభావానికి సంబంధించిన అంశాలతో మీ మస్తకాలయాన్ని పరిపుష్టం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఓకేనా? అందులో భాగంగా ఈ 12 గంటలు మీ పాత్రకు సంబంధించిన అంశాలకి మీరు మితిమీరిన ప్రాధాన్యతనివ్వద్దు. ఎందుకంటే ఈ దేహం సమాజంలో ఉంది, ఈ దేహం కుటుంబంలో ఉంది. ప్రస్తుతానికి మనం ఈ దేహంలో ఉన్నాం కాబట్టి కాస్త చప్పుళ్ళు వినవస్తూనే ఉంటాయి. దాని గురించి భీతి చెందొద్దు, దాని గురించి మీరు ప్రాధాన్యతనివ్వద్దు. ఆత్మ చైతన్యం ప్రస్తుతం ఎక్కడుంది? దేహంలో ఉంది. దేహం ఎక్కడుంది? కుటుంబంలో ఉంది. కుటుంబం ఎక్కడుంది? సమాజంలో ఉంది. మరి దేహానికి సంబంధించిన, కుటుంబానికి సంబంధించిన, సమాజానికి సంబంధించిన రణగణ ధ్వనులు వినిపించమనుకుంటున్నారా? వినిపించని. మీరు దాని గురించి మితిమీరిన ప్రాధాన్యతని ఇవ్వద్దు. అది మీ చేతిలో ఉంది. వినపడకుండా ఉండటం మీ చేతిలో లేదు. దానికి అన్వాంటెడ్ ప్రియారిటీ ఇవ్వకుండా ఉండటం మీ చేతుల్లో ఉన్నదని నేను అనుకుంటున్నాను.
సో ఇది నియమావళి కాబట్టి మొట్టమొదటిసారి ఈ పుష్కర సమయం మనం ఆచరించాల్సిన మొట్టమొదటి నియమం కనీసం ఈ కొంతసేపు మీ పాత్రకు సంబంధించిన అంశాలకి మితిమీరిన ప్రాధాన్యతని ఇవ్వద్దు. అయినా సరే ప్రస్తుతానికి ఆత్మ చైతన్యం దేహధారి అయి ఉన్నది కాబట్టి, దేహంలో ఉన్నది కాబట్టి, దేహం కుటుంబంలో ఉన్నది కాబట్టి, కుటుంబం సమాజంలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ 3 వ్యవస్థలకు సంబంధించిన రణఘన ధ్వనులు వినిపిస్తూనే ఉంటాయి. అయినా సరే మీరు దానికి మితిమీరిన ప్రాధాన్యతని ఇవ్వద్దు. తర్వాత రెండో అంశం ఏంటంటే, ఇది ప్రారంభ దశలో ఈ 12 గంటలు అనుకుంటున్నాం, కానీ మనం జీవితకాలం ఇలాగే ఉండాలి కాబట్టి, ఇదే నియమంతో పాటించాలి కాబట్టి, ఇక్కడ ఆరంభమైనది ఇక్కడ అంతం అయిపోకూడదు కాబట్టి ఇది గ్రంథస్థం చేసుకోవాల్సిందిగా, ఈ రీతిగానే మన జన్మల్ని జీవితాలని మలుచుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఇప్పుడు నేను చెప్పింది మీరు రాసుకోలేరు, ఏమని ఇంకొకసారి చెప్తా రాసుకునేటట్టు వీలుగా. ప్రస్తుతం మనం పోషిస్తున్న పాత్రకు సంబంధించిన అంశాలకి మితిమీరిన ప్రాధాన్యతను ఇవ్వద్దు. మనం ఎంత ఇవ్వకూడదు అనుకున్నా ఆత్మ చైతన్యం దేహంలో ఉంది కాబట్టి, దేహం కుటుంబంలో ఉన్నది కాబట్టి, కుటుంబం సమాజంలో ఉన్నది కాబట్టి, ఈ 3 వ్యవస్థలకు సంబంధించిన రణఘన ధ్వనులు మనకి వినవస్తూనే ఉంటాయి. అయినా సరే వాటికి ప్రాధాన్యతని ఇవ్వకుండా ఉండగలగటం మన చేతిలో ఉన్నది. ఈ పుష్కర సమయం ఆ రీతిగా గడుపుదాం. శివరాత్రి నిజంగా ఒక పర్వదినం, పండుగ దినం, ఒక ఆధ్యాత్మిక ఆమెత. ఎందుకంటే ఇది మన కోసం మనమే అంకితం చేసుకున్న ఒక శుభదినం. ఇది మన నిజతత్వం కోసం, మన సహజత్వం కోసం మనమే అంకితం చేసుకున్న ఒక శుభదినం. మనం ఇక్కడ ఇంచుమించుగా 12 గంటలు పుష్కర కాలం గడపబోతున్నాం. ఓకేనా? నేను మీకు ఏమని విజ్ఞప్తి చేసుకుంటున్నానంటే, బతిమాలుకుంటున్నానంటే, నచ్చ చెప్పుకుంటున్నానంటే, కనీసం ఈ 12 గంటలు పాత్రకు సంబంధించిన అంశాలకి, భౌతికానికి సంబంధించిన అంశాలకి మితిమీరిన ప్రాధాన్యతను ఇవ్వద్దు. కానీ ఆత్మ చైతన్యాలమే అయిన మనం ప్రస్తుతం ఈ సాంద్రత సీమలో ఈ దేహంలో ఉన్నాం కాబట్టి, దేహం కుటుంబంలో ఉన్నది కాబట్టి, కుటుంబం సమాజంలో ఉన్నది కాబట్టి, వీటికి సంబంధించిన రణఘన ధ్వనులు వినవస్తూనే ఉంటాయి. అవి వినరావు అని అనుకోవద్దు సుమా, అవి వినవస్తూనే ఉంటాయి. వాటికి అతిగా స్పందించద్దు, వాటికి మితిమీరిన ప్రాధాన్యతల్ని ఇవ్వద్దు. ఎంతసేపు? ఈ 12 గంటలు. తర్వాత మీ ఇష్టం అని అనట్లా. ఈ 12 గంటలతో మొదలై అది చక్కగా జన్మంతా, జీవితకాలం అంతా సాగాలి. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అంశాన్ని గ్రంథస్థం చేసుకోవాల్సిందిగా, ఇక్కడ ఈ రీతిగా వ్యవహరించాల్సిందిగా విన్నవించుకుంటున్నాను. శుభం జయవస్తు. రైట్. రెండోది, పాత్రకు సంబంధించిన అంశాల్లో మొట్టమొదటి మనకి సంబంధం లేని అంశం, గీతాశాస్త్రంలో దైవ అసుర సంపత్ విభాగ యోగంలో ఇవి దైవ లక్షణాలు, ఇవి ఆసురి పోకడలు అని చెప్పారు. 16వ అధ్యాయం 40 లక్షణాలు చెప్పారు ఇంచుమించుగా, 40 కానీ 24 ఎన్నో. మొట్టమొదటిదే సాహసం, మళ్ళీ ఆసురీ లక్షణాలు చెప్పాల, వీటికి ఆపోజిట్ ఆసురీ లక్షణాలు. మొట్టమొదటిదే సాహసం, అభయం. ఈ 12 గంటలు ఏదైనా సరే ధైర్యంగా ఉండండి, అంతే. ఏంటి? ధైర్యంగా అంతే. ఈ పడ్డాం కొన్ని క్షణాల పాటు ధైర్యంగా ఉండండి, చూద్దాం ఏమవుద్దాం. భయపడి ఏమైపోద్దు. ఫోన్ వచ్చి అవతల వాళ్ళు ఫోన్ ఎత్తకపోతే భయపడ్డాం, పోస్ట్ మ్యాన్ వస్తే భయపడ్డాం, లిఫ్ట్కి దండం పెట్టాం. అసలు భయపడని సన్నివేశం ఏమన్నా ఉందా?
మనం భయపడినవన్నీ ఏమన్నా అయ్యాయా? అవలా. అయినవన్నీ మన భయం ముందు చెప్పిందా? చెప్పలా. కానీ మనం భయపడటం మాత్రం మానలా. గుర్తెచ్చుకోండి, మనం భయపడిపోయినవన్నీ జరిగాయా? జరగల కదా. జరిగినవన్నీ మన భయం ముందుగా ఏమన్నా చెప్పిందా? చెప్పలా. కానీ మనం భయపడటం మాత్రం మానలా. మన సహజ లక్షణం అభయం. మన సహజ లక్షణం అభయం. గీతాశాస్త్రంలో అంటే 24 లక్షణాలు అనుకుంటారు. గీతాశాస్త్రంలో 16వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన అంశాలని చెప్పారు. ఇవి భగవంతుడి యొక్క లక్షణాలు. ఇవి మనలో ఉన్న ఆసురీ పోకడలు. ఇవి భగవంతుడికి సంబంధించిన లక్షణాలు. ఇవి ఆసురీ పోకడలు. దీస్ ఆర్ ది గ్రాండెస్ట్ డివైన్ మిరాక్యులస్ క్వాలిటీస్ ఆఫ్ ది గాడ్, and these are the tendencies of the asura. So miraculous performance of the God lo abhayam. ఏంటది? అభయం. ధైర్యంగా ఉందాం ఏదైతే అదే. ఓకేనా? రెండోది ఈ కొంచెం సేపు ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం, కక్ష లాంటి ఆసురీ పోకడల్ని కొంచెం దూరంగా పెడదాం. ఏమంటవి? ఈర్ష్య, పగ, ద్వేషం, ప్రతీకారం, కక్ష, ఇవన్నీ కొంచెం. ఐ అపీల్ టు యూ టు బీ ప్యూర్, క్లీన్ ఫర్ ఎ వైల్. యూ ఆర్ ద బ్యూటిఫుల్ కాన్షియస్నెస్. యూ ఆర్ ద గ్రాండెస్ట్ ఎంటిటీస్. యూ ఆర్ ది saints. You are the virgin, pure consciousness. I appeal to you to maintain the decorum, at least for a while, on par with the God, because you are gods. I know the hurdles you are suffering. I know the hardships you are facing. I can understand. But still, never forget, the truth is you are the grandest, beautiful spiritual consciousness. At least for a while, we are going to spend 12 hours over here. At least, please do not give unwanted priorities to your physical affairs, to the affairs pertaining to your character. And one more thing is, be a pure consciousness. Be courageous for a while, because that is your original quality. You got 24 లక్షణాల్లో మొట్టమొదటిది అభయం. That is your original nature. Be courageous. And for a while, say goodbye to comparison, jealousy, vendetta, hatred, taking revenge. All these are not your divine qualities. They are attributions which have happened in the meanwhile. Be pure, be grand, at least for 12 hours. In these 12 hours, whenever jealousy happens to you, there should be an alarming bell within you. That is not my divine quality. So I am safe, I will take care of it. I will not be victim of jealousy. Okay na? So you behave like that. Jayos. దీంట్లో ఏవం వేద రాశారు కదా, ఇది ఈ రీతిగానే తెలుసుకోవాలి, ఇది తెలుసుకుని తీరాల్సిన అంశం. అది రాశారా? రాసుకోండి. ఏవం వేద అంటే ఇది ఈ రీతిగానే తెలుసుకోవాలి, ఇది తెలుసుకుని తీరాలి. This is the right way of understanding the truth, and it is inevitable for every human being to understand this truth. This truth should be understood in this manner. And one more thing is, this is inevitable for every human being. Every human being should understand this. So, ఈ రెండు అయిన తర్వాత మీ ఫోకస్ ఈ అంశం మీదకి వెళ్ళాలి. శివో అద్వైత ఏవమోంకార ఆత్మైవ.
శివో అద్వైత ఏవమోంకార ఆత్మైవ. శివో అద్వైత ఏవమోంకార ఆత్మ. ఇది రాసుకోండి. శివో అద్వైత ఏవమోంకార ఆత్మైవ. ఓకేనా? దీంట్లో అద్భుతం ఉంది అసలు. మొత్తం సారాంశం అంతా, ఎందుకంటే నేను చెప్పా కదా, మాండుక్యోపనిషత్తు పుష్కర శ్లోకాలతో పరిపుష్టమై ఉన్నది. ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుని తీసుకెళ్ళి శిఖరం మీద ఇక్కడ కూర్చోబెట్టారు ఆయన. ఇది శిఖరం అంటే కంక్లూడ్ చేశారు. ఇక్కడ కంక్లూడ్ చేసేసారు. ఇలా మెట్టు తీసుకెళ్ళి శిఖరాగ్రం మీద ఇక్కడికి ఎండ్ చేసేసారు. ఏంటయ్యా ఇది అంటే, శివం ఇదే అద్వైతం, ఈ ఓంకారమే ఆత్మ. ఇక్కడ మొత్తం 4 ఉన్నాయి. ఏమేంటి? శివము, అద్వైతము, ఓంకారము, ఆత్మ. రాసుకోండి. శివం, అసలు ఉన్న పదాలు దాంట్లో వాడిన పద సంపదను ఒకసారి రాసుకోండి. శివం, అద్వైతం, ఓంకారం, ఆత్మ. శివం, అద్వైతం, ఓంకారం, ఆత్మ. ఇక్కడ మహర్షి ఏం చెప్తున్నారు? మొట్టమొదటిగా ఈ ఆత్మే శివం. ఇక్కడ ఇదే అన్నమాట. ఈ శివో అద్వైత ఏవం ఓంకార ఆత్మైవ అన్నప్పుడు ఏంటి అర్థం? ఈ ఆత్మే శివుడు. ఫస్ట్ మీకు అర్థం అవ్వాల్సిందేంటి? మహిమాన్వితమైన ఈ ఆత్మ చైతన్యమే మహాశివుడు అని రాసుకోండి. మహిమాన్వితమైన ఈ ఆత్మ చైతన్యమే మహాశివుడు. మహిమాన్వితమైన ఈ ఆత్మ చైతన్యమే మహాశివుడు అనుకుందాం ఒకసారి. మహిమాన్వితమైన ఈ ఆత్మ చైతన్యమే మహాశివుడు. మహిమాన్వితమైన ఈ ఆత్మ చైతన్యమే మహాశివుడు. మహిమాన్వితమైన ఈ ఆత్మ చైతన్యమే మహాశివుడు. అస్తు. ఈ శివదర్శనమే, శివస్వభావమే, మహాశివుని యొక్క మహాదార్శనికతే అద్వైతం. మొత్తం ప్రహేళికనంతా ఛేదించేశాడు ఒక చిన్న ముక్కలు. మొత్తం ప్రహేళికనంతా బట్టబయలు చేసేశారు ఒక్క ముక్కలో. సింగిల్ టర్మ్లో లేపేశారు, సింగిల్ ఫేస్లో. రెండోది ఏమన్నారు? మహిమాన్వితమైన ఈ మహాశివుని యొక్క మహా అద్భుతమైన స్వభావమే దార్శనికతే అద్వైతం. కావున మహాశివుడే కావున ఆత్మే మహాశివుడు, మహాశివుడే అద్వైతం. మెట్టు ఎక్కిస్తున్నారు మహర్షి. అది మహర్షి అంటే. ఒకసారి చెప్తా వినండి. మహిమాన్వితమైన ఈ మహాశివుని యొక్క మహోన్నతమైన స్వభావమే దార్శనికతయే అద్వైతం. కావున ఈ ఆత్మ చైతన్యమే మహాశివుడు, మహాశివుడే అద్వైతం అని రాసుకోండి. మహిమాన్వితమైన మహాశివుని యొక్క మహిమాన్వితమైన మహాశివుని యొక్క మహోద్భుతమైన దార్శనికతే స్వభావమే అద్వైతం. కావున ఈ ఆత్మ చైతన్యమే మహాశివుడు, మహాశివుడే అద్వైతం. కావున ఈ ఆత్మ చైతన్యమే మహాశివుడు, మహాశివుడే అద్వైతం. చూడండి, మనకి ఎంత అవైలబిలిటీలో ఉండి కూడా మనం శివుడి గురించి అర్థం చేసుకోలేకపోయాం. చూడండి, ఇది పోనీ మనం ఊహించిందో కల్పించిందో కాదు కదా. మాండుక్యోపనిషత్తులో శిఖరంలో ఉన్న శ్లోకం అది. కంక్లూడ్ చేశాడు అక్కడ 2 సార్లు. ఏవం వేద ఇలాగే తెలుసుకోవాలి, దీన్ని తెలుసుకుని తీరాలి.
దిస్ ఈజ్ హౌ ద టిపికల్ ట్రూత్, దిస్ ఈజ్ ద మేనర్ ఇన్ విచ్ ద టిపికల్ ట్రూత్ షుడ్ బి అండర్స్టూడ్. And this is inevitable for every human being. Every human being should become an aspirant, and every aspirant should realize this truth. ఏమని ఇదంట, శివో అద్వైత ఏవం ఓంకార ఆత్మైవ. ఏమని, శివుడు, ఆ ఓంకారమే శివుడంట, శివుడే అద్వైతం అంట. శివో అద్వైత ఏవమోంకార ఆత్మైవ. వివేకామృత భాష్యభూషితం. శివం అద్వైతం, ఓంకారం ఆత్మ. మహిమాన్వితమైన ఈ ఆత్మ చైతన్యమే మహాశివుడు. మహిమాన్వితమైన మహాశివుని యొక్క మహోద్భుతమైన దార్శనికతే స్వభావమే అద్వైతం. కావున ఈ ఆత్మ చైతన్యమే మహాశివుడు, మహాశివుడే అద్వైతం. ఈ కొంచెం ముందు మనం నేర్చుకునే ముందు, కొంచెం ముందుకెళ్ళే ముందు ఒకసారి హృదయం మీద చేయండి, చెయ్యేసుకోండి. ఒకసారి హృదయం మీద చెయ్యేసుకోండి అందరూ. ఇక్కడున్నాడు శివుడు, ఇక్కడున్నాడు శివుడు. ఇది మీ నిజతత్వం. ఇక్కడ ఇది, దిస్ ఇస్ యువర్ ట్రూ నేచర్, దిస్ ఈజ్ యువర్ ఒరిజినల్ కాన్షియస్నెస్. ఇది ఇక్కడున్నాడు. ఈ క్షణం పీల్ ఆఫ్ చేసేస్తే, ఈ క్షణం జ్ఞానం ఖడ్గంతో ఈ దార్శనికత అంతా మనకి ఎవరిచ్చారు? గురువు అయిన శ్రీరామచంద్రుడు ప్రసాదించారు. మనకు అందుబాటులోకి వచ్చిన గురువరేణ్యుడైన శ్రీరామచంద్రుడు మనకు అందించారు. కాబట్టి గురువును స్తుతించకుండా, గురువుకి ప్రణతితత్తులు సమర్పించుకోకుండా, గురువు పాదద్వయం వద్ద శిఖరం మోకరిల్లకుండా, శిఖరాగ్రాన గురువు పాదాన్ని మనం ప్రతిష్ఠించుకోకుండా నేర్చుకునే విద్య ఎలా అవుతుంది? అందుకనే ఒకసారి లేచి ఆ శ్రీరామచంద్రుడికి, ఆ గురువరేణ్యుడికి అందుబాటులోకి వచ్చి అనునిత్యం మనని ప్రేమిస్తూ, బుజ్జగిస్తూ, లాలిస్తూ, మనకంత అర్హత ఉందా? మనం ఇన్ని పొరపాట్లు చేసినా, తప్పులు చేసినా మనకి క్షమార్హులమైనా మనకింతటి విలువ ఉందా అని అనునిత్యం మనలో ఆ భావుకత స్ఫురింపజేస్తూ అనునిత్యం మనకు అందుబాటులోనే ఉన్న ఆ గురువరేణ్యుడు, ఆ శ్రీరామచంద్రమూర్తి, అతడి పాదద్వయం వద్ద శిరస్సు ఉంచి నమస్కరించుకుంటూ గురువుకి, శ్రీరామచంద్రుడికి కృతజ్ఞతాతుల్ని మనం జయధ్వానాల ద్వారా తెలియజేసుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీ మహావిష్ణువు, జై సనాతన సాంప్రదాయం, జై వ్యాసాశ్రమాలు, జై వేద విద్యాలయాలు. ఈ జన్మలో ఆధ్యాత్మికతకే అగ్రతాంబూలం. ఎప్పటిలా అందరిలా ఈ జన్మని కూడా భౌతికమైన లక్ష్యాలకి పరిమితం చేసుకోకుండా హృదయాంతరంగంలో కొలువైన ఆత్మ చైతన్యం యొక్క అస్తిత్వాన్ని గుర్తించి యుగాల తరబడి జన్మలుగా స్వయమే ఉన్న నా ఆత్మ చైతన్యం ఏ ఆధ్యాత్మిక లక్ష్యాలని నెరవేర్చుకోవటం కోసం ఇన్నిసార్లు ఈ భూతలానికి విచ్చేస్తూ ఉన్నదో, ఏ ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చబడకపోతే మళ్ళీ మరోసారి భూతలానికి రావాల్సి ఉంటుందో, ఏ ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చబడితే నా తండ్రికి మరో జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదో, ఖచ్చితంగా ఈసారి నా ద్వారా
నా తండ్రి యొక్క ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చబడాల్సిందే. మళ్ళీ నేను పాత్రలో మితిమీరిన స్థాయిలో కూరుకుపోవటం వలన నా తండ్రికి మరో జన్మ తీసుకోవాల్సిన అవసరం రాకూడదు. మళ్ళీ నా అజ్ఞానం వలన, మళ్ళీ నా ఛేదస్థాల వలన నా తండ్రికి మరో జన్మ తీసుకోవాల్సిన అగత్యం ఉండకూడదు. అప్పుడే నా ఈ జన్మకి ఓ సార్థకత లభిస్తుంది. అదే ధర్మం, అదే ధర్మబద్ధమైన జీవితం. ఆ ధర్మ దరహాసంతోనే ఈ ధరణి నుండి నేను నిష్క్రమించి తీరుతాను. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీ మహావిష్ణువు, జై సనాతన సాంప్రదాయ అస్తు. ప్లీజ్ క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి కూర్చోండి. సో ఒక నియతి ప్రకారం మొట్టమొదటిగా ఇవాళ రోజు యొక్క విశిష్టతను తెలుసుకున్నాం. నా మదిలో మీరు కలిసినప్పుడు ఈ రీతిగా మిమ్మల్ని సత్కరించి సన్మానించాలి. ఇవాళ రోజున ఈ రీతిగా ఒక నియతి ప్రకారం మీ మస్తిష్కంలో సుజ్ఞానం అనుష్ఠానం చేయాలన్న తలం. మొట్టమొదటిగా ఇవాళ రోజు యొక్క విశిష్టతని తెలుసుకున్నాం. ఏంటి ఇవాళ రోజు యొక్క విశిష్టత? ఫాదర్స్ డే, మదర్స్ డే ఇంట్లో పెట్టుకుంటూ వస్తున్నాం. కొన్ని వేల సంవత్సరాల క్రితమే మహర్షులు మన హృదయాంతరంగంలో కొలువై ఉన్న, మన నిజితత్వమే అయ్యున్న, మన సహజత్వమే అయ్యున్న, మన నిజరూప దర్శనమే అయ్యున్న ఆత్మ చైతన్యంగా పిలువబడుతున్న మహాశివుడి కోసం, మహాశివుడిగా పిలువబడుతున్న ఆత్మ చైతన్యం కోసం విధిగా వత్సరంలో ఒక్క రోజును అంకితం చేసి, కనీసం ఆ ఒక్క రోజైనా ఆ మహాశివుని యొక్క తీయందనాల తలంపుతో, మంత్రాత్మకమైన ఆయన స్మృతులతో మన మస్తిష్కాన్ని పరిపుష్టం చేసుకోవాల్సిందిగా మహర్షులు మానవాళికి అందించిన విజ్ఞప్తి, అందించిన ప్రేమ కానుక. My dear beautiful grandest divine beings, on behalf of the grandest master teacher, the beautiful Ramtha, the enlightened being, the lover of humanity, and he loves you individually, he is a lover of every being. On behalf of the grandest master teacher Ramtha, I welcome humbly to this beautiful grandest occasion. And I have a strategy to make this grandest event more auspicious. And first of all, I would love to make you realize what is the importance of this grandest occasion, or I would love to make you realize what is the importance of this grandest beautiful day. And that is, you'll be astonished to note the truth. Nowadays, Father's Day, Mother's Day, we are used to these type of terms. We will allot that particular day to father or mother. Many days are there. But the grandest beautiful saints, the master teachers, the enlightened being, the yogic culture, the saints have allotted one particular beautiful day specifically for the consciousness within, specifically for the God within. And they have advised us, at least in a year, allot one particular day to the consciousness within. And at least on that day, your neurological brain should be nurtured with all the phenomenal divine qualities of your
original consciousness. At least on that day, you should nurture your brain with the grandest miraculous performances of your original consciousness. So this day, this beautiful day in this year, we are wholeheartedly, this day is meant for the, wholeheartedly this day is meant for the consciousness within. And this day, our endeavor is to enrich ourselves, inculcate the miraculous performances of the ఒరిజినల్ కాన్షియస్నెస్. ఈరోజు యొక్క విశిష్టత ఇది. ఎందుకంటే ఈ విశిష్టత ఇంపార్టెంట్. ఇవాళ ఇంపార్టెన్స్ ఏంటి? ఎందుకంటే ఇవాళ ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుంటున్న కొద్దీ శివుడి గురించి మనం అనుకుంటుంటే మనం ఎంత ఆనందపడిపోతారు మనలో ఉన్న తండ్రి. నిజంగా మన హృదయాంతరంగంలో కొలువై ఉన్న మహాశివుడు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఒక నాగరికత వచ్చింది, అత్యంత నిగూఢమైన నా అస్తిత్వాన్ని గుర్తెరిగింది, వత్సరంలో ఒక్కరోజు నా కోసం అంకితం చేసింది, నన్ను స్మరిస్తూ నాకు సంబంధించిన లక్షణాలన్నీ తన లక్షణాలన్నీ తన ఈ జ్ఞాన గంగని తన మస్తిష్కంలోకి స్వాగతించిందని మనలోని మహాశివుడు ఆ తండ్రి ఎంత సంభ్రమాశ్చర్యాలకి లోనవుతాడో ఒక్కసారి ఊహించాడు. పురుగు కోసం మనం ఉండాలి, కానీ మన చూసి శివుడు ఆనందించడం అంటే అది యథార్థం. ఎందుకంటే ఆయనకి పర్సనాలిటీ ఉండదు కాబట్టి, మన గురువరంగుడికి కూడా పర్సనాలిటీ ఉండదు కాబట్టి వాళ్ళ బిహేవియర్స్ అలా ఉంటాయి అని చెప్పడానికి నేను ఇతన్ని ఆయనతో పోల్చడం జరిగింది. శుభం చేస్తాం. ఇవాళ రోజు మనం ఈ 12 గంటలు మనం ఏం చేస్తామంటే మహాశివుని యొక్క అత్యంత నిగూఢమైన ఒక్కొక్క తత్వాన్ని అర్థవంతంగా అర్థం చేసుకోవటం, అర్థమైన తర్వాత అది నా లక్షణం, నా నిజతత్వం, నా సహజత్వం అని నేనులో వాటన్నిటినీ ఇముడ్చుకోగలగటం. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ ద స్పెసిఫిక్ మెథడాలజీ ఆఫ్ సెలబ్రేటింగ్ ది శివ కాన్షియస్నెస్, of utilizing this day to the fullest extent. How do you utilize this auspicious day? What is the specific methodology? Let us go deeper into the grandest knowledge. Let us realize the grandest miraculous phenomenon qualities of the Shiva's consciousness meaningfully, understanding the insight of the beautiful, miraculous qualities of Shiva. What is the specific methodology with which we are going to enrich ourselves, equip ourselves with the miraculous qualities of Shiva? First, let us understand what are the qualities of miraculous performances of Shiva. Deeply, rightly, the insight in a perfect manner. And let us also realize those are my original qualities. మహాశివుని యొక్క ఒక్కొక్క అద్భుతమైన శంకరాభరణాలను తెలుసుకోవటం, అవన్నీ నా లక్షణాలే అని అర్థం చేసుకోవటం. వీటన్నిటికన్నా ముందు శివుణ్ణి మీరు సత్కరించాలనుకుంటున్నారా, అవమానించాలనుకుంటున్నారా? శివుణ్ణి గర్భగుడిలో ఉంచాలనుకుంటున్నారా? ఆ ముందు గర్భగుడికి, అది గుడి ప్రాంగణంలోకి వెళ్తుంటే బిచ్చగాళ్ళు ఉంటారే, అక్కడ ఉంచుదాం అనుకుంటున్నారు. మరి శివుణ్ణి మీరు సత్కరించాలనుకుంటే, మహాశివుణ్ణి మీరు సన్మానించాలనుకుంటే, మొట్టమొదట శివస్తోత్రం అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, నాకేం ఇబ్బంది లేదు. శివస్తోత్రం అనుకున్నా నాకేం ఇబ్బంది లేదు. శివుని స్తోత్రం ఇదే. మహాశివుడు సజీవంగానే ఉన్నాడు. ఏంటి? ద గ్రాండెస్ట్ శివ కాన్షియస్నెస్ ఈజ్ వెరీ మచ్ అలైవ్, aware, awake, in the state of awakened state. The Mahashiva is alive, aware, awake అని రాసుకోండి. మహాశివుడు సజీవంగా ఉన్నాడు, ఎరుకలో ఉన్నాడు. మహాశివుడు సజీవంగా ఉన్నాడు, ఎరుకలో ఉన్నాడు. ఎరుకంటే నిజ దివ్య స్పృహలోనే కొనసాగుతున్నాడు. మహాశివుడు సజీవంగానే ఉన్నాడు,
నిజ దివ్య స్పృహలోనే భాసిల్లుతున్నాడు. మహాశివునికి సంబంధించిన మస్తిష్క కణజాలాలు జాగృతావస్థలోకి ఉత్తేజితమవుతున్నాయి. దిస్ ఇస్ ది ఫస్ట్ రియలైజేషన్. శివస్థుతి అనుకోండి, శివస్తోత్రం అనుకోండి. మహాశివుడు ఉన్నాడు, సజీవంగా ఉన్నాడు. స్టెప్ బై స్టెప్ రావాలంటే మహాశివుడు ఉన్నారు, సజీవంగానే ఉన్నారు. ఫస్ట్ మహాశివుడు ఉన్నారు, అస్తిత్వం. స్వర్గధామంలో మనం ఎన్నో యోచనలు, ఎన్నో ప్రణాళికలు, ఎన్నో లక్ష్యాలు, వాటన్నిటినీ సిద్ధించుకోవడానికి మనం ఎన్నో వ్యూహాలని రూపకల్పన చేసుకుంటాం. మనం ఎన్నో ఆధ్యాత్మిక లక్ష్యాలను ఎంచుకుంటాం. ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నెరవేర్చుకోవటానికి ఎన్నో వ్యూహాలని రూపకల్పన చేసుకుంటూ ఉంటాం. కింద భూతలానికి వస్తాం, ఒక్క అంశం గుర్తుండదు. స్వర్గమే గుర్తుండదు. స్వర్గంలో మనం ఎంచుకున్న ఆధ్యాత్మిక లక్ష్యాలు అసలే గుర్తుండవు. ఆధ్యాత్మిక లక్ష్యాల్ని నెరవేర్చుకోవటానికి మనం ఒక ప్రణాళికాబద్ధంగా రూపకల్పన చేసుకున్న వ్యూహాలు అసలే గుర్తుండవు. ఇక్కడ అసమర్థతలు, ఇక్కడ ఓటములు, ఇక్కడ భౌతికమైన అంశాలు తప్ప ఏం గుర్తుండవు. కానీ ఒక్క వ్యవస్థ ఉన్నదంట స్వర్గధామంలో. మరి ఎందుకు గుర్తులేనప్పుడు అవన్నీ రాసుకోవటం ఎందుకు అంటే, ప్రయాణంలో మనం ఈ ప్రణాళికని మర్చిపోతామని తెలుసు. ఏంటి, మనం ఈ మహాప్రస్థానంలో, మహాప్రయాణంలో ఈ ప్రణాళికలన్నీ మర్చిపోతామని తెలుసు. అందుకనే అక్కడ మనం స్వర్గధామంలో ఏ ఆధ్యాత్మిక లక్ష్యాలను ఎంచుకున్నాం, ఆ లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి మనం ఎలాంటి వ్యూహాలను రూపకల్పన చేసుకున్నాం. స్వర్గధామంలో మనకు తెలుసా తెలీదా దేహదారులమైనప్పుడు మనం అన్నీ మర్చిపోతామని? మరి తెలిసినప్పుడు మర్చిపోతే సైతం మనకి ఎలా గుర్తు చేయాలో, గుర్తు చేసి మన లక్ష్యం దిశగా మన ఎలా నడిపించాలో మనకు రూపకల్పన చేసుకుని ఉంటాం లేదా? ఒక్క మహాశివుడే స్వర్గధామంలో మనం ఎంచుకున్న ఆధ్యాత్మిక లక్ష్యాలు, అవి నెరవేర్చుకోవడానికి మనం రూపకల్పన చేసుకున్న ప్రణాళికలు, దేహదారి యొక్క అలసత్వం, దేహదారి యొక్క నిర్లక్ష్యం, దేహదారి యొక్క అసమర్థత, దేహం యొక్క అసమర్థత, ఈ రెండిటి స్పృహ కలిగిన వాడు ఒక్క మహాశివుడే. దాన్నే నేను ఎరుకలో ఉన్నాడు అన్నాడు. దాన్నే నేను ఎరుకలో ఉన్నాడు. సో మహాశివుడు ఉన్నారు, మహాశివుడు సజీవంగానే ఉన్నారు, నిజ దివ్య స్పృహలోనే అలరారుతున్నారు అన్నప్పుడు నా ఉద్దేశం అదనమాట. తాను స్వర్గధామంలో జరిగిన తతంగం యొక్క సమగ్రమైన అవగాహన కలిగి ఉన్నారు. ఏంటి, స్వర్గధామంలో జరిగిన ఆధ్యాత్మిక తతంగం యొక్క సమగ్రమైన అవగాహన కలిగి ఉన్నారు. భూతలంలో ప్రస్తుతం ఈ పాత్రని ఎలా సవరించాలో, ఎలా సంస్కరించాలో తగిన వ్యూహం యొక్క ప్రణాళిక యొక్క స్పృహలో కూడా ఆయన ఉన్నారు. అది నా ఉద్దేశం. అతడు తన దివ్య స్పృహలోనే కొనసాగుతున్నాడు. ఐ రిపీట్ మై డియర్ ఆస్పిరెంట్స్, వీఆర్ లెర్నింగ్ ద మిస్టికల్ నాలెడ్జ్ ఆఫ్ ద గ్రాండెస్ట్ బ్యూటిఫుల్ గాడ్, ద గ్రాండెస్ట్ బ్యూటిఫుల్ స్పిరిచువల్ కాన్షియస్నెస్ కాల్డ్ శివ. విచ్ కాన్షియస్నెస్? శివ. When we have, and I congratulate you for having allotted this beautiful day to enrich yourself, equip yourself with the grandest miraculous performances of Shiva consciousness. And what exactly is the specific methodology? Today we have got to understand the insight of the beautiful miraculous qualities. And in the second phase, we should also realize that those are my original, beautiful, grandest qualities. That is the specific methodology. In the first phase, in a linear system, I very much accept the very existence of the Shiva. From my point of view, Shiva is celebrating his existence. Second, he is very much alive, he is very much aware. Third, he is very much awake.
In the second phase, when I uttered, he is very much aware. Shiva is a beautiful spiritual faculty who is very much aware of every scenario which has happened in the plane of bliss. He still remembers what are the spiritual targets to be accomplished in this incarnation, and what is the strategy programmed in the heaven to accomplish our spiritual targets. And at this juncture, especially at this juncture, at this present moment, how to handle this human being and make him realize about his spiritual targets. So he is aware of both the heavenly being and the human being. He is aware of the grandness and efficiency of the heavenly being and the inability and lethargical approach of the human being. So that is what exactly I meant. He is aware. Awake. There are so many neurons which are specifically meant for the Shiva consciousness, and all those neurons are now getting activated, and now they are in the mode of awakened state. That exactly is my approach, worship towards Shiva. Am I clear? That's it. శివుడు ఉన్నాడు, సజీవంగా ఉన్నాడు, నిజ దివ్య స్పృహలోనే ఉన్నాడు. ఆ మహాశివునికి సంబంధించిన మస్తిష్క కణజాలాల వ్యవస్థ అంతా ఉత్తేజితమై జాగృతావస్థలోనే ఉన్నాడు. ఓకేనా? అనుకుందామా? లేచి నుంచుని అనుకుందాం ఒకసారి. మహాశివుడు ఉన్నారు. ఆ మహాశివుని యొక్క అత్యంత నిగూఢమైన అస్తిత్వాన్ని నేను అంగీకరిస్తున్నాను, ఆమోదిస్తున్నాను. ఆ మహాశివుడు ఉన్నారు, సజీవంగా ఉన్నారు. ఆ మహాశివుడు, ఆ తండ్రి తన నిజ దివ్య స్పృహలోనే ఓలలాడుతూ ఉన్నారు. ఆ మహాశివుడికి సంబంధించిన మహామస్తిష్క కణజాలాల వ్యవస్థ జాగృతావస్థలోనే ఉన్నది. శివుడున్నారు, సజీవంగానే ఉన్నారు, దివ్య స్పృహలోనే ఉన్నారు. ఆ శివుని యొక్క కణజాలాల వ్యవస్థ అంతా జాగృతావస్థలోనే ఉన్నది. శివయ్య ఉన్నారు, సజీవంగానే ఉన్నారు, దివ్య స్పృహలోనే ఓలలాడుతున్నారు. ఆ తండ్రికి సంబంధించిన సుమేధంతా ఉత్తేజితమై జాగృతావస్థలోనే కొనసాగుతున్నది. శివ సైన్యమంతా ఉత్తేజితమయ్యే ఉన్నది, జాగృతావస్థలోనే ఉన్నది. జయోస్తు. క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ బి సీటెడ్. ఇప్పుడు లోపల ఆయన ఉన్నాడా, చచ్చిపోయాడా? ఉన్నాడు, కానీ బయట ఎక్కడైనా ఉన్నాడా? శ్మశానంలో ఉన్నాడా? శివుడు శ్మశానంలో ఉన్నాడు అనుకున్న వాళ్ళకి శివుడు హృదయంలో ఉంటాడని కూడా చెప్తున్నారు కదా. అంటే ఆడ హృదయంలో శ్మశానం ఉందని అనుకో, అంతే కదా. ఇప్పుడు లోపల శివుడు ఉన్నాడా లేడా? సజీవంగా ఉన్నాడు, స్పృహలో లేడా? ఇదంతా వింటున్నాడా? ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు ఆయన? ఏం లేడు. ఇప్పుడు ఆయన ఫీలింగ్స్ ఏమి నేను గమనిస్తే ఆయన ఏం హ్యాపీగా లేడు. అదేంటి సార్, శివయ్య ఉన్నారంటున్నాం. అత్యంత నిగూఢమైన శివుని యొక్క అస్తిత్వాన్ని మనం ఆవిష్కరించాం. అంతేకాకుండా ఆయన సజీవంగా ఉన్నాడన్నాం.
అంతేకాకుండా ఆయన నిజ దివ్య స్పృహలో ఉన్నారు. స్వర్గధామంలో జరిగిన ప్రతి దివ్యత్వం యొక్క తతంగం తంతు వారికి తెలుసు. భూతలంలో మనిషితో ఎలా వ్యవహరించాలో అన్న ఇది కూడా తెలుసు వారికి సంబంధించిన సుమేధంతా స్పృహలోనే ఉన్నది అని చెప్తున్నాం కదా సార్. ఇంకా తండ్రి ఆనందంగా లేరంటే ఆయన ఇంకా హర్ట్ అయ్యే ఉన్నాడు. ఇంకా ఆయన ప్రతిష్ఠితం జరగల. ఆయన ఎప్పుడు ఆనందంగా ఉంటాడో చెప్పనా? మహా అద్భుతంగా శివతాండవం ఆనందనందుడై ఎప్పుడు మహోత్సవంగా ఉంటారంటే ఇది అన్నప్పుడు, శివోహం అన్నప్పుడు. అంటే ఆ శివుడు స్వయంగా నేనేనన్నప్పుడే ఆయనకి ఆనందం. ఒక కటిక పేదరాలు ఎంత కటిక దరిద్రంతో ఆవిడ జీవించిందంటే, జీవించినంతకాలం ఏనాడు కడుపు నిండా తినటానికి స్తోమత లేక, తిండి కూడా ఎప్పుడు సరిగ్గా తినలా, కట్టుకోవడానికి వస్త్రం కూడా లేదు. అలాంటి దీన అవస్థలో ఆవిడ ఉంది, పేదరికం. అంతటి పేదరికం ఆ బిడ్డ కలిగాడు. ఆ బిడ్డని పాపం తనకున్న దాంట్లో తను తినకుండా పెంచింది, పెద్ద చేసింది. ఆ బిడ్డ ప్రయోజకుడయ్యాడు, పై చదువులకి విదేశాలు వెళ్ళాడు. సరే, అతను బాగా పేరు, డబ్బు, సఫలీకృతం కూడా అయ్యాడు. అన్ని రంగాల్లో సక్సెస్ అయ్యాడు. సో అతను అక్కడే ఉండిపోయాడు, విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళాడు. ఇంక మళ్ళీ రాలా. అక్కడ హూ అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి హూ అనే 2 పిల్లలు పుట్టారు. హూ ఒకడు, హూ ఒకడు, 2 పిల్లలు పుట్టారు. సరే, అతను ప్రతి 3 నెలలకి వాళ్ళ అమ్మకి రెఫ్రిజిరేటరు లేకపోతే ఏసీ అవన్నీ పంపిస్తున్నాడు. ప్యాకెట్లు వచ్చేస్తున్నాయి. వాళ్ళమ్మ ప్యాకెట్లు ఓపెన్ చేయలే. ఎందుకంటే దాంట్లో ఫ్రిడ్జ్ ఉందంట, నాకు కొండలో నీళ్ళు అలవాటు, నాకెందుకు అని ఎప్పుడు ఆ ప్యాకెట్లు ఓపెన్ చేయలే. అలాగే ఉంది. వీడు పలానా పుల్లమ్మ గారు అనుకోండి ఆవిడ పేరు. ఈ విదేశాల్లో సన్మానాలు జరుగుతుంటే పుల్లమ్మ గారి ప్రస్తావన వచ్చింది. ఓకేనా? పుల్లమ్మ గారు మహనీయురాలు. పుల్లమ్మ గారికి అసలు చాలా దానగుణం. పుల్లమ్మ గారు ఎప్పుడు డౌన్ టు ఎర్తే ఉంటారని చెప్తున్నాడు. కానీ పుల్లమ్మ గారు మీకేమవుతారంటే, ఇప్పుడు ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం లేండి. ఇప్పుడు పుల్లమ్మ గారి గురించి మాట్లాడుకుందాం. కానీ పుల్లమ్మ గారిని మాత్రం తెగ పొగుడుతున్నాను. ఆవిడ మంచి వ్యక్తి. సరే సార్, ఆవిడ మంచి వ్యక్తి, పుల్లమ్మ నీకేమవుతుంది అని మాడదాం అని చెప్పా కదా అంటాడు. ఆవిడికి సంతోషం లేదు. ఎక్కడ ఆనందం లేదు. కానీ ఎప్పుడు ఆవిడ మహదానంద పడిపోతుందంటే ఈ గిఫ్ట్లు ఇవన్నీ పంపించినప్పుడు కదా. ఆ పుల్లమ్మ నా తల్లే అని అతను డిక్లేర్ చేసినప్పుడు ఆనందం. సరిగ్గా అదే రీతిలో సాక్షాత్తు నేనే ఆత్మ చైతన్యాన్ని, ఆత్మ చైతన్యమే మహాశివుడు. కాబట్టి ఆ మహాశివుణ్ణి స్వయంగా నేనే శివోహం అని మీరు స్తుతించినప్పుడే శివయ్య ఉన్నాడు. నువ్వు ఉన్నాడని గుర్తించినా ఉంటాడు, నువ్వు ఉన్నాడని గుర్తించకపోయినా ఆయన ఉన్నాడు. నువ్వు గుర్తించడం వల్ల ఆయనకి ఏంటి ఉపయోగం? ఆయన ఎరుకలో ఉన్నాడని నువ్వు గుర్తు చేస్తున్నావు ఏంటి? ఆయనకు సంబంధించిన కణజాలాల వ్యవస్థ అంతా ఉత్తేజితమైందో లేదో ఆయనకి తెలుసు. నీకు ఎందుకురా? ఆయనకి కావాల్సింది నేనే ఆత్మ చైతన్యాన్ని, ఆ మహాశివుణ్ణి స్వయంగా నేనే అని మీరు గుర్తెరిగినప్పుడే అప్పుడు ఉంటుంది సార్ ఆయనకు ఆనందం. ఆహా, అత్యంత నిగూఢమైన నా అస్తిత్వాన్ని ఆవిష్కరించడమే కాకుండా ఆ అత్యంత సునిశ్చితమైన సంబంధాన్ని పసిగట్టగలిగే స్థామత, ఆ ప్రతిభ, ఆ మేధో సంపద ఇన్నాళ్ళకి మనిషికి దక్కిందా? ఆ శివోహం శివోహం అని గర్జిస్తున్నారా? ఆ శివస్వరూపమే, శివస్వభావమే నా నిజతత్వం అని గుర్తించడానికి ఇంతమంది సమాయత్తమయ్యారంటే నిజంగా ఆయనకి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతాడు. ఆ పుల్లమ్మ గారిని ఎంత పొగిడితే ఏంటి? పుల్లమ్మకి ఏమైనా ఇష్టమా?
ఆ పుల్లమ్మకి ప్యాకెట్లు వచ్చినాయి. ఆ పుల్లమ్మ ఏమైనా ఓపెన్ చేసి పెట్టిందండి? ఓపెన్ చేసింది అసలు అక్కల పుల్లమ్మ చూడలా వాటి వంక. కానీ పుల్లమ్మ ఎప్పుడు ఎందుకు బాధపడింది? పుల్లమ్మ తెలుసా అంటే, ఇప్పుడు మాడుకుందాం అంటున్నాడు తప్పితే పుల్లమ్మ నా తల్లి అని చెప్పట్లాడు. కానీ ఎప్పుడైతే బరి తెగించి చక్కగా సగౌరవంగా నిస్సిగ్గుగా ప్రకటించాడు పుల్లమ్మ నా తల్లి అని అన్నాడు, అప్పుడు పుల్లమ్మకి మహదానందం కలిగింది. నేనే ఆత్మచైతన్యమే మహాశివుడు. కావున ఆ మహాశివుణ్ణి స్వయంగా నేనే, నా నిజతత్వమే శివతత్వం, నా సహజత్వమే శివతత్వం, నా నిజరూప దర్శనమే శివం 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 అని మీరు చక్కగా అర్థం చేసుకుని భావించి మీ భావననికి పదం కట్టి మీ పెదాల ద్వారా ఆ మంత్రాత్మకమైన జ్ఞానాన్ని ఉచ్చరిస్తారో అప్పుడే శివయ్య అని, అప్పుడు ఆయన దట్స్ ఇట్ ఐ వాంట్ అంటారు. ఓకేనా? అనుకుందామా? అయితే లేచి నుంచుందాం. నేనే ఆత్మచైతన్యాన్ని, ఆత్మచైతన్యమే మహాశివుడు. కావున అత్యంత నిగూఢమైన విశ్వాన్ని విరచించిన ఆ మహాశివుణ్ణి స్వయంగా నేనే, విశ్వాన్ని విరచించిన ఆ మహాశివుణ్ణి స్వయంగా నేనే, విశ్వాన్ని విరచించిన ఆ మహాశివుణ్ణి స్వయంగా నేనే, విశ్వాన్ని విరచించిన ఆ మహాశివుణ్ణి స్వయంగా నేనే. మహాశివుడే నా నిజతత్వం, నా సహజత్వం, నా నిజ దివ్య వైభవం. ఆ మహాశివుణ్ణి స్వయంగా నేనే, ఆ మహాశివుణ్ణి స్వయంగా నేనే. ఆ మహాశివుని యొక్క దివ్య శంకరాభరణాలన్నీ సాక్షాత్తు స్వయంగా నావే. ఆ మహాశివుణ్ణి స్వయంగా నేనే, ఆ మహాశివుడి యొక్క స్వరూప స్వభావ ప్రభావ ప్రభావాలన్నీ నావే నావే నావే. మహాశివునికి నాకు మధ్య ఉన్నది ఏకత్వమే, అభేదమే. ఆ మహాశివుణ్ణి స్వయంగా నేనే. శివోహం 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 శివోహం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అస్తు.